ఎన్టీఆర్ కృతిక్ రోషన్ మూవీ వార్ 2 వస్తుంది కదా, సో అది ఏ విధంగా ఉండబోతుంది బ్రో? అది అసలు ఫస్ట్ అసలు జూనియర్ ఎన్టీఆర్ రితిక్ రోషన్ కాంబినేషన్ అనగానే చాలా చాలా ఎక్సైటింగ్ అనిపించింది. దానికి తోడు ఇద్దరు మంచి డాన్సర్స్ కదండి. రీసెంట్ గా ఒక సాంగ్ కూడా చేశారంట. చాలా ఎక్సైట్ గా వెయిట్ చేస్తున్నా సాంగ్ గురించి. అసలు దగ్గరగా ఒక 100 మంది పైగా డాన్సర్స్ ఉంటారంట ఆ సాంగ్. ఇదేంటి ఆ సాంగ్ గురించి కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ ఒక 5-6 రోజులు జరుగుతుందని చెప్తున్నారు. ఎందుకంటే రుతిక్ రోషన్ ఎలాంటి డాన్సర్ మనం చెప్పక్కర్లేదు. అలాంటిది మన జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచి డాన్సర్. ఇలా వీళ్ళిద్దరు స్పీడ్గా అలా సాంగ్ అలా ఎలా వస్తుంది ఏంటని చెప్పి చాలా ఎక్సైటింగ్ వెయిట్ చేస్తాం. ఇదేంటి ఫస్ట్ నేను వార్ 2 లేదు జస్ట్ గెస్ట్ అపీరెన్స్ ఏమో అని అనుకున్నాను. ఈ సాంగ్స్ ఇవన్నీ కంపోజ్ చేస్తున్నారన్నప్పుడు ఇది గెస్ట్ అపీరెన్స్ మాత్రమే కాదు, ఫుల్ లెంత్గా ఉంటుంది క్యారెక్టర్ అని నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చాలా ఏరా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన మంచి పెర్ఫార్మర్ జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన పెర్ఫార్మెన్స్కి ఎన్టీఆర్ ఫ్యాన్ మన పేరెట్టక్కర్లేదు. రేపు పొద్దున ఆయన బాలీవుడ్లో సరైన ఎలివేషన్స్ తోటి మంచి థీమ్స్ అవి పడితే నిజంగా ఇదేంటి రుతిక్ రోషన్ గారికి ఖచ్చితంగా హిట్ వస్తుంది. చాలా రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచి పాన్ ఇండియా స్థాయిలో మంచి ఫాలోయింగ్ వచ్చేస్తుంది. ఎన్టీఆర్ రోల్ ఏ విధంగా ఉండబోతుంది బ్రో ఇందులో? అసలు నేను అనుకోవడం కొద్దిగా ఇదేంటి అతడు టైప్లో ఊహించుకుంటున్నానండి. అంటే గెస్సింగ్ అంతే. అతడులో ఇద్దరు ఎలాగా ఫ్రెండ్స్ అయ్యి కానీ లాస్ట్ మూమెంట్లో ఎలాగా ఒకరినొకరు చీట్ చేసుకుంటారు అలాంటిది ఏదైనా ఉంటుందేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. నెగిటివ్ సైడ్ చూపిస్తారేమో జూనియర్ ఎన్టీఆర్.